ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడితేనే నిజమైన వీరుడంటారు. ఎదురు దెబ్బలు తట్టుకొని ముందుకు సాగితేనే అది శక్తివంతమైన పార్టీ అంటారు. టీడీపీ కూడా ఇప్పుడు అదే రూట్లో అత్యంత బలమైన రాజకీయ వ్యవస్థగా ఎదుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీని ఏమాత్రం కుంగదీయలేకపోయింది. బోనులో నుంచి బయటకు వచ్చిన పులిలా పోరాడింది. యువగలం ఆ పార్టీకి ఊపిరినిచ్చింది. జనసేనతో స్నేహం పార్టీ జనంలో మరింత ఉత్సాహాన్ని నింపింది. 2023లో ఏపీ రాజకీయ పార్టీలన్నీ చాలా యాక్టివ్ రోల్ పోషించాయి. ముఖ్యంగా విపక్ష టీడీపీ వరుస సభలు, సమావేశాలు, రోడ్ షోలతో అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించింది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా చంద్రబాబు ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహించడంతో పాటు ప్రాజెక్టుల సందర్శన పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆ మీటింగ్లకు ప్రజలు పగలు రాత్రి అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ స్పందన చూసి జగన్ సర్కార్ ఆ మీటింగులకు అడ్డంకులు సృష్టించడంతో పాటు నిర్వహణ లోపంతో ప్రమాదం జరిగిందంటూ పలువురు టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించింది. అయినప్పటికీ ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉండడంతో చివరకు అంగళ్లు వద్ద అల్లర్లు సృష్టించి పోలీసులతో ఎదురు కేసులు పెట్టించారు. టీడీపీకి 2023లో ప్రతిరోజు ఉద్యమ పదమే అయ్యింది. నిద్ర లేచిందే తడవుగా జనంలోకి వెళ్తూ వైసీపీ అరాచకాలను, దోపిడీ దురాగతాలను ఎండగట్టింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి ప్రచారం చేసి వైసీపీ ఎలా దోచుకుంటోందో వివరించింది. సైకో పోవాలి, సైకిల్ రావాలన్న నినాదం జనంలోకి విపరీతంగా వెళ్లిపోయింది. గడిచిన 4 ఏళ్లుగా పెరిగిపోయిన నిత్యావసర ధరలపై టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా నాడు నేడు అంటూ నిత్యావసర ధరలను తెలియజేసే పాంప్లెట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు పెంచిన విద్యుత్ ధరలు, అనేక మార్లు పెంచిన ఆర్టీసీ ధరలపైన టీడీపీ విస్తృత ప్రచారం చేపట్టింది. ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు అంటూ విద్యుత్ రేట్లను విపరీతంగా పెంచడంపైన టీడీపీ ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగింది. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ప్రజల నుండి మంచి స్పందనే వచ్చింది. విజయవాడ ముగింపు సభకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశంసిస్తూ రజనీకాంత్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రజనీకాంత్పై విమర్శలు సంధించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఏదో మాట్లాడబోయి వైసీపీ అబాసుపాలైతే ఓ మంచి కార్యక్రమం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ శత జయంతి నిర్వహించడం జనంలో టీడీపీ ఇమేజ్ను పెంచింది. చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాలనే మలుపు తిప్పింది. పెళ్లుబిక్కిన నిరసనలు జగన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించాయి. మధ్యంతర బెయిల్ తర్వాత చంద్రబాబు మరింత బలమైన నేతగా ఎదిగారు. అరెస్టు ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడిందని చెప్పేందుకు సందేహించకూడదు. చంద్రబాబు అరెస్టును ఏపీ మొత్తం ఒక్కటై నిరసన తెలియజేసింది. వాడవాడలా టీడీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు రోడ్డెక్కి జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు బయలుదేరినప్పుడు నాటకీయ పరిణామాలు జరిగాయి. నంద్యాలలో ఏపీ పోలీసులు, సిఐడి అధికారులు ముందుగా రూపొందించుకున్న పథకం ప్రకారం వెళ్లి చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. చివరకు 2023 సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. మరుసటి రోజు సాయంత్రానికి విజయవాడ వచ్చినప్పటికీ ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు 24 గంటల సమయం పట్టింది. అయితే చంద్రబాబు తరపున న్యాయవాదులు అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం చంద్రబాబు అరెస్టు చెల్లదని, ఆయనపై పెట్టిన కేసు కూడా చట్ట ప్రకారం చెల్లదని చెబుతూ క్వాష్ పిటిషన్ వేశారు. కోర్టు ఆయన్ను రిమాండ్కు పంపింది. ఆ తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చివరకు 2023 అక్టోబర్ 31వ తేదీన అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు అరెస్టుపై ఏపీలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా నిరసనలు జరిగాయి. సీఎం గాను, ప్రతిపక్ష నేతగాను తనకంటూ రికార్డు సృష్టించుకున్న చంద్రబాబు అరెస్టుతో వెనుకంజ వేయలేదు. మరింత పట్టుదలతో జనంలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చండీయాగం చేశారు. ఏడాది ఆఖరున్న సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు నిర్వహించిన మీటింగ్లకు విశేష స్పందన లభించింది. టీడీపీ కార్యకర్తలు మరో 100 రోజులు కష్టపడితే సైకో జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు జనం బాగానే స్పందించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వెంటనే టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలతో పాటు ఆయనకు లభించిన అపూర్వ స్వాగతం అధికార పార్టీలో కలవరం రేపింది. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జగన్ ఆయన్ను అరెస్ట్ చేసి ఉంటారని రాష్ట్ర ప్రజలు భావించడమే కాకుండా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు, ఆయన రిమాండ్, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయినప్పటికీ తీర్పు జాప్యమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ముఖ్యమంత్రి జగన్ లండన్లో ఉన్నారు.
ఆయనొచ్చిన తర్వాత విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబును పోలీసులు తాను లండన్లో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎత్తారని చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహావేశాలు తెప్పించాయి. కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై మొత్తం 6 కేసులు పెట్టింది. చంద్రబాబు కష్టాన్ని చూసి తట్టుకోలేక 115 మంది టీడీపీ కార్యకర్తలు షాక్తో చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన పలు నిరసన ప్రదర్శనల్లో కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రహ్మిణి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా పెల్లుబికిన నిరసనలను అధికార పార్టీ చాలా లైట్గా తీసుకున్నప్పటికీ 53 రోజుల పాటు కొనసాగడం జీర్ణించుకోలేకపోయింది. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలో జరిగిన నిరసనలను అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యతిరేకించారు. టీడీపీ అభిమానులకు అసహనాన్ని పెంచే వ్యాఖ్యలు చేశారు. చివరకు ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయానికి యువగలం తెరతీసింది. యువ నాయకుడు నారా లోకేష్ ను జనంలోకి తీసుకెళ్లటంలో పాదయాత్ర దోహదం చేసింది. చంద్రబాబు తనయుడు వెళ్లిన ప్రతి చోట జనం నీరాజనం పట్టారు, తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. కొన్ని రోజులు ఆగండి, అన్నీ సర్దుకుంటాయని లోకేష్ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనంలోకి వెళ్లాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. ఇంతకాలం పప్పు అంటూ సంబోధించిన వారికి గట్టి సమాధానం చెప్పాలనుకుని ముందుకు కదిలారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ యాత్రను ప్రారంభించారు. ఏపీ రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టించేందుకు ఈ యాత్ర ఉపయోగపడింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎండగడుతూ లోకేష్ ముందుకు సాగారు. శాండ్, ల్యాండ్ మైనింగ్లో వైసీపీ దోపిడీని గుర్తు చేశారు. అన్ని సామాజిక వర్గాల వారిని పలకరించారు. వేలాది వినతులు స్వీకరించారు. ప్రతి 100 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించి అధికారానికి వస్తే తాము చేయబోయేదేంటో అందులో చెక్కారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా యువగలాన్ని కొన్ని రోజుల పాటు ఆపాల్సి వచ్చింది. కేసు విషయంలో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడకు తిరిగిన లోకేష్ తర్వాత కొన్ని రోజులకే యాత్రను తిరిగి ప్రారంభించారు. అంతే జోష్తో జనంలోకి వెళ్లారు. నిజానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర వెళ్లాల్సి ఉన్న ఎన్నికలు దగ్గర పడుతున్నందున విజయనగరం జిల్లాలో డిసెంబర్ 18ని యాత్రను ముగించారు. యువగలం ముగింపు సభకు లక్షలాదిగా జనం హాజరయ్యారు. టీడీపీకి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 226 రోజులు 3132 కిలోమీటర్లు ఈ యాత్ర సాగి టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ సమాయత్తమవుతోంది. అందుకు 2023 ఘటనలు ఆ పార్టీని రాటు తేల్చాయి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలో కూడా రుచి చూపించాయి. చంద్రబాబు ఇప్పుడు మరింత బలమైన నాయకుడిగా కూడా ఎదిగారు.